ఐఎంఎఫ్ అఫీషియల్ గా ఇండియన్ ఎక్స్చేంజ్ రెజిమ్ ని ఒక క్రాలింగ్ పెగ్ కింద క్లాసిఫై చేయనుంది 2025 ఆర్టికల్ 4 లో. ఇది ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ గ్లోబల్ లెండర్స్ ఇండియన్ ఎకానమీని ఎలా చూస్తారు అన్నదానికి. క్రాలింగ్ పెగ్ అంటే రూపీ అనేది గ్రాడ్యువల్ గా స్టడీగా అడ్జస్ట్ అవుతుంది, రిఫ్లెక్టింగ్ టు ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఎటువంటి హైక్స్ సర్జెస్ కావచ్చు. సో ఈ గ్రాడ్యువల్ గా స్టడీగా పెరగటం అనేది చాలా బెటర్ రాదర్ దాన్ స్ట్రిక్ట్ పెగ్గింగ్, అంటే ఒకేసారి పడిపోవటం లేదంటే కంప్లీట్ గా ఫ్రీ ఫ్లోటింగ్ గా ఉండటం కంటే ఈ క్రాలింగ్ పెగ్ అనేది చాలా బెటర్, స్టేబుల్ అని కూడా అంటున్నారు. అయితే ఈ రీక్లాసిఫికేషన్ అనేది ఎందుకు వచ్చింది అంటే రీసెంట్ గా ఉంటున్న వాలటాలిటీ మన రూపీలో అన్నదానికి. ఈ రూపీ అనేది దగ్గర దగ్గర 4% డెప్రికేట్ అయ్యింది లాస్ట్ 1 year లో, మేకింగ్ ఏషియాలో మోస్ట్ వాలటైల్ కరెన్సీ కింద ఈ రూపీని ప్రస్తుతం చూస్తున్నారు. అయితే మేజర్ ఈ వాలటైలిటీ రీజన్ మన యుఎస్ టారిఫ్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, అదనమాట మెయిన్ రీజన్ వాలటాలిటీకి. భారతదేశం దగ్గర చాలా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర $696 బిలియన్ ఉన్నాయి. అయితే ఆర్బీఐ దీన్ని యూజ్ చేసింది యాక్టివ్ గా ఈ వాలటాలిటీని మొత్తము ఒకేసారి ఇన్ఫ్లేషన్ పెరగకుండా, రూపీ వాల్యూ పడకుండా ఎక్కువగా దీన్ని యూజ్ చేసి స్టేబుల్ చేసింది అనమాట. ఈ చర్య అనేది దిస్ డెమాన్స్ట్రేట్ ఒక కాషియస్ అప్రోచ్, బ్యాలెన్సింగ్ కరెన్సీ సిస్టమ్, అదే విధంగా బ్యాలెన్సింగ్ కరెన్సీ స్టెబిలిటీ అండ్ ఎక్సెసివ్ కరెంట్ స్వింగ్స్ ని అవాయిడ్ చేయడానికి ఈ చర్య అనేది చాలా బెటర్ గా డెమాన్స్ట్రేట్ చేసింది. అయితే ఐఎంఎఫ్ ఇలా మనది క్లాసిఫై చేయడం వల్ల మనం ఎలా చూడొచ్చు క్రాలింగ్ పెగ్ గా చూడటం అనేది అంటే, ఆర్బీఐ అనేది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వటంతో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది మన సిస్టమ్ మీద. అండ్ రూపీ అనేది ఎకనామిక్ కండిషన్స్, ఇన్ఫ్లేషన్స్ దానికి తగ్గట్టు స్టేబుల్ గా స్టడీ అవుతా ఉంటుంది, సెటిల్ అవుతా ఉంటుంది. సో దట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సడన్ షాక్స్ అనేవి లేకుండా ఉంటుంది.